నమస్కారం. ఎలా ఉన్నారు మీరంతా? చూడండి, అన్నిటికంటే ముఖ్యంగా మనిషి నేర్చుకోవాల్సింది జీవితం గురించి. జీవితంలో ఎలా నడుచుకోవాలి, మనం ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయడం ద్వారా మనం సంతోషంగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, అది మనకు మొదట తెలియాలి. రెండు రకాలుగా మనం నేర్చుకోవచ్చు. ఒకటి, మనం తప్పులు చేస్తూ ఆ తప్పుల ద్వారా అనేక బాధలను, అనేక రకాల అవమానాలను, నష్టాలను చవి చూస్తూ వాటిని ఎదుర్కొని అలా నష్టపోయి నేర్చుకునేటువంటి పద్ధతి ఒకటి. రెండోది, ఇతరుల జీవితాలను చూసి అంటే ప్రత్యేకంగా చూడాల్సినటువంటి పని లేదు. మనం సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది గురించి మనం తెలుసుకుంటుంటాం, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. ఆ విధంగా ఇతరులు ఏ పనులు చేయడం ద్వారా ఇబ్బందులు పడ్డారో, నష్టపోయారో, అవమానాల పాలయ్యారో అవన్నీ మనం తెలుసుకొని వాటిని మనం చేయకుండా ఉండడం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. అది చాలా ఉత్తమమైనటువంటి పని. అంటే ఇతరుల యొక్క తప్పులను చూసి మనం వాటిని చేయకుండా ఉండడం. అలాంటి వ్యక్తి చాలా ఉత్తముడు, శ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు. లేదు నేను తప్పులు చేసే నేర్చుకుంటాను అంటే సరే, అది మీ ఇష్టం. ఆ బాధలన్నీ కూడా మీరు భరించాల్సి ఉంటుంది. కాబట్టి జీవితంలో అతి ముఖ్యమైనది మనం ఎలా బ్రతకాలి, ఏ విధంగా మనం జీవితం గడపాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఇది చాలా పెద్ద స్కిల్. ఇది చాలా పెద్ద గొప్ప నైపుణ్యం. మనిషి చదువుకోవడం ఎందుకు చదువుకుంటాడు? చదువు ద్వారా తన జీవితానికి అవసరమయ్యేటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో, స్కిల్స్ ఉన్నాయో, వాటిని అన్నిటినీ నేర్చుకొని సమాజంలో ఒక పాత్రను, ఒక బాధ్యతను నిర్వర్తిస్తూ సమాజం అనేక బాధ్యతలను అందులో ఉండేటువంటి వ్యక్తులకి అప్పగిస్తుంది. అన్ని పనులు సమాజానికి రూపం మనుషులు. అది గుర్తుపెట్టుకోండి. సమాజం అంటే మనుషులు లేని సమాజం అనేది ఊహించడమే కష్టం. ప్రతి మనిషికి ఓ బాధ్యతను ఇస్తారు. దాన్నే మనం ఉద్యోగం, వ్యాపారం, ఇంకేదో అంటాం. అలా చేయడానికి కొన్ని నైపుణ్యాలు కావాలి. ఆ నైపుణ్యాలను, ఆ స్కిల్స్ని మనం విద్య ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా మనం నేర్చుకొని ఆయా పనులను మనం తీసుకొని చేపట్టి ఆ పనులు చేయడం ద్వారా మనం కొంత డబ్బుని జీతం ద్వారా కానివ్వండి, లాభం పేరిట కానివ్వండి మనం పొందుతాం. దాని ద్వారా మనం మన యొక్క జీవిత అవసరాలన్నింటినీ తీర్చుకుంటాం. ఇంతే జీవితం, ఇంకేమీ లేదు. అయితే సమాజాన్ని దెబ్బతీస్తూ బతకడం అనేది, సమాజాన్ని మోసం చేస్తూ, సమాజాన్ని వంచిస్తూ, దగా చేస్తూ బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ సమాజంలో, ఆ కుటుంబంలో చాలా బాధలు, చాలా కష్టాలు అన్నీ సృష్టించబడతాయి. అంటే సమాజంలో, ప్రపంచంలో మనం చూసేటువంటి కష్టాలన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మన నడవడి సరిగ్గా లేకపోవడం, మన జీవితంలో సరి అయినటువంటి పద్ధతుల్లో జీవించలేకపోవడం, మనం అనుసరిస్తున్నటువంటి, ఆచరిస్తున్నటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో, మన చేపట్టేటువంటి, మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో
వాటిలో చాలా లోపాలు ఉన్నాయి అని అర్థం. ఇంతే, జీవితం ఇంకేమీ లేదు. కాబట్టి అన్నిటికంటే కూడా చాలా ఉత్తమమైనటువంటి విద్య ఏదంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. అంటే నీ ఆలోచన ఎలా ఉంది, నువ్వు చేస్తున్నటువంటి పనులు ఎలా ఉన్నాయి, ఆ పనుల ద్వారా వచ్చే ఫలితాలు ఎట్లా ఉన్నాయి, ఆ ఫలితాల ద్వారా నువ్వేం పొందావు, నువ్వు ఏమి ఇచ్చావు, నీ కుటుంబానికి సమాజానికి ఏం చేశావు, నీవుగా ఏం చేసుకున్నావు. ఈ రెండు కలిపితే మొత్తం జీవితం. కాబట్టి అన్నిటికంటే అత్యంత విలువైనటువంటిది ఏంటంటే ఈ జీవితం ఎలా గడపాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇది తెలుసుకుంటే మీరు జీవితంలో చాలా సంతోషంగా ఉంటారు. మీతో సంబంధం కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటారు. సమాజంలో, కుటుంబంలో, ప్రపంచంలో ప్రశాంతత లేదు. ప్రపంచంలో, కుటుంబంలో, సమాజంలో శాంతి లేదు, భద్రత లేదు, చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మనకు జీవితంలో అంటే దానికి కారణం మనమే, ఇంకెవరో కాదు. ఏదో బయటి గ్రహం నుంచి వచ్చి ఎవరు మనకేం అపకారం చేయట్లేదు కదా. మనుషులు అపకారం చేస్తున్నారు, మనుషులకి మనుషులే మేలు చేస్తున్నారు. సో మనం ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే మన కుటుంబానికి మేలు చేయాలనే ఉద్దేశంతో సమాజాన్ని మనం పాడు చేస్తున్నావా, సమాజాన్ని దెబ్బతీస్తున్నావా, లేదా సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని మనం అశ్రద్ధ చేస్తున్నావా, కుటుంబాన్ని మనం నవ్వుల పాలు చేస్తున్నావా, ఇబ్బందులకు గురి చేస్తున్నావా. ఈ రెండు రకాల మనుషులు ఉన్నారు. మనం కుటుంబాన్ని రక్షించుకుంటూనే సమాజాన్ని కూడా మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒక దేశం యొక్క, ఒక కుటుంబం యొక్క, ఒక సమాజం యొక్క గౌరవం ఏదైతే ఉందో అది అందులో ఉండేటువంటి వ్యక్తుల యొక్క నడవడి, వాళ్ళ నడక, వాళ్ళ జీవిత విధానం, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి విలువలు, వాళ్ళు పాటిస్తున్నటువంటి పద్ధతులు, వాళ్ళ జీవిత దర్శనం, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలో మనకు తెలియాలి. అదే చాలా గొప్ప విద్య. ఈ విద్యను మనం నేర్చుకుంటే మనం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి పౌరులుగా, కుటుంబ సభ్యులుగా మన జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది చాలా చాలా ప్రధానం. జీవితాన్ని చాలా అర్థవంతంగా మనం జీవించాలి. వీ హ్యావ్ టు లివ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్, అర్థవంతమైనటువంటి జీవితం. ఆ జీవితం అందరికీ ఆదర్శప్రాయమై ఆచరణాత్మకమై ఉండాలి. ఇప్పుడు మనం పూజించేటువంటి దేవతలందరూ కూడా ఎవరినైతే దేవతలుగా మనం పూజిస్తున్నామో, ఏ మతస్థులైనా కానీ వాళ్ళందరి యొక్క జీవిత చరిత్ర మనం ఆదర్శంగా తీసుకున్నాం కాబట్టి వాళ్ళని పూజిస్తున్నాం. అంటే వాళ్ళు ఆ విధంగా నడుచుకున్నారు తమ జీవితంలో. సో అలాంటి ఉన్నతమైనటువంటి జీవితం వైపు మనం అందరం కూడా వెళ్ళాలి. అలాంటి విలువలతో కూడినటువంటి విద్యను, ఆ విలువలతో కూడినటువంటి జీవితాన్ని మనం గడపాలి. నమస్కారం.